అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం ముస్లాయపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది. వచ్చిన విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. My name is Nikhil. I am studying second class. నేను ఇప్పటి నుంచి స్టీల్ బాటిల్ వాడతాను. నేను ఇప్పటి నుంచి ప్లాస్టిక్ బాటిల్ వాడను. థ్యాంక్ యూ. My name is Tanvita. I am studying third class. నేను ప్లాస్టిక్ బాటిల్ వాడను. ఇప్పుడు నుంచి స్టీల్ బాటిల్ వాడతాను. నా పుట్టినరోజుకి ఒక చెట్టు నాటుతాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈరోజు సార్ చెప్పినట్టు మీరందరూ మీరు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో భాగంగా మీరు అందరూ కూడా మనం ప్లాస్టిక్ వాడకం గురించి మన పాఠాలలో ఉన్నాయి కాబట్టి మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తక్కువగా చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడొద్దు. ప్లాస్టిక్ వాడకం వల్ల నష్టాల గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మన పాఠాల లోపల చదువుకున్నారు మీరు. అదేవిధంగా వినాయక చవితి పండుగ అప్పుడు కూడా మనం మట్టితో చేసిన వినాయకుడినే వాడాలని తెలుసుకున్నాం. మీరు కూడా చెట్లని నాటాలి. ప్రతి ఒక్కరు చెట్లను నాటి వాటిని సంరక్షించే బాధ్యత. మనం బడిలో కూడా బడి తెరిచినప్పుడు వానాకాలంలో మొక్కలను నాటుతాం. అదేవిధంగా మీరు ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. తెలుసు కదా మనకు, మీకు సూక్తులు కూడా ఉన్నాయి, చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పంచండి అని. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనకు వర్షాలు బాగా పడాలంటే ఇవన్నీ వర్షాలు పడితేనే మనకు పంటలు బాగా పండుతాయి, మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. కాబట్టి చెట్లని నాటండి. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు మనము తగ్గించాలన్నమాట. థ్యాంక్ యూ. మీ అందరికి విత్తనం తెచ్చాను కదా, మీరు ఇంటికి వెళ్ళాక ఇట్లా చిన్న గుంత తీసి వీటిని గుంతలు పెట్టి ఇలా పూడ్చేయాలి. పూడ్చినాక దీని చుట్టూ చిన్న వలయంలాగా ఏర్పరచుకోవాలి. ఎందుకోసం అంటే మన వాటర్ కోసం పక్క వెళ్ళకుండా ఉంటాయి. ఈ విధంగా చేసి రోజు నీళ్ళు పోస్తే 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత చిన్న మొక్కగా ఎదుగుతుంది. ఓకేనా. మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి 10 మందికి ఆక్సిజన్ వస్తుంది. ఓకేనా. ఆ విధంగా దాని జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ వస్తుంది. రోజు నీళ్ళు పోయాలి. ఓకేనా. నేను ఇచ్చిన విత్తనం మాత్రం మీరు జాగ్రత్త నాటి పెంచండి. అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటండి. అర్థమైందా? థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ సార్ వారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.